హలో వ్యూవర్స్, నమస్కారం అందరికీ. ఇవాళ ఎంతో కమ్మగా తయారు చేసుకునే గుత్తి వంకాయ రెసిపీని మనం తయారు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా వంకాయలని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ప్యాన్లో పల్లీలు, జీడిపప్పు, నువ్వులు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది మనం పేస్ట్ కోసం. అవి వేయిస్తూ ఉండగా ప్యాన్ పెట్టుకొని వంకాయలను మగ్గించుకోవడానికి తగినంత నూనె వేసుకొని, నూనె వేడయ్యాక కట్ చేసుకుని పెట్టుకున్న వంకాయలను వేసి బాగా మగ్గించుకోవాలి. ఈ మగ్గాక పక్కన తీసుకొని పెట్టుకోండి. మిక్సీలో పేస్ట్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మసాలా పొడి, తగినంత కారం, ఉప్పు అండ్ మనం వేయించుకుని పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, నువ్వులు వేసుకొని బాగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి దీన్ని. అండ్ చింతపండు కూడా కొంచెం నానబెట్టుకోవాలి. సో మిక్సీ పట్టిన పేస్ట్ని ఆ వంకాయ మొత్తం పట్టేటట్టు బాగా వంకాయలన్నిట్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక జీలకర్ర, మిగిలిన పేస్ట్ వేసుకొని దగ్గరికి మగ్గించుకోవాలి. ఇలా కాస్త మగ్గాక ఒక టొమాటో మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ వేసుకొని, చింతపండు రసం వేసుకొని కలుపుకోండి. కొంచెం చిన్నది బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఆ బెల్లం ముక్క వేసుకున్నాక వంకాయ ముక్కల్ని వేసుకొని ఆ మసాలాలో వంకాయలంతటినీ పట్టేటట్టు కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకోండి. ఇది ఒక 10 to 15 మినిట్స్లో వంకాయలు అనేవి మనకి బాగా మగ్గిపోతాయి. మగ్గాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.